తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మహాకుంభమేళ విశిష్టత గురించి తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గంగా సింధు సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరథీ చ ఫల్గు సరయూ శ్రీగండకీ గోమతి కావేరీ కపిలా వరాహతనయా నేత్రావతీత్యాదయో నద్యశ్రీ హరిపాద పంకజ భవాః కుర్యాత్ సదా మంగళం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం భవతు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మన యొక్క సనాతన ధర్మములో నదులకి చాలా వైశిష్ట్యత ఉంది. నదిని మనము అమ్మలాగా ధ్యానం చేస్తాం. నది, ప్రతి ఒక్క నదికి ఒక పేరు పెడతాము. అది స్త్రీమూర్తిగానే భావిస్తాం. ఎందుకోసం అంటే మనకి పునరుత్పత్తి శక్తినిచ్చేది జలమే. శక్తినిచ్చేది జలమే. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా మూర్చబడిపోయాడు, వాడికి ఇమీడియట్లీ ఇచ్చేది ఏంటి? నీళ్ళే. సో ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చేది మనకి శక్తి నీళ్ళే. నీటిని పూజించడం అనేది సనాతన ధర్మంలో గొప్పనైనటువంటి ఆస్తి. ఇది ప్రధానం కూడా, ఇది ఆస్తికం. సో మనకి ఇప్పటిదాకా ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాను. గంగా సింధు సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా కృష్ణ భీమరథీ చ ఫల్గు సరయూ శ్రీగండకీ గోమతి కావేరీ కపిలా వరాహతనయా నేత్రావతీత్యాదయో నద్యశ్రీ హరిపాద పంకజ భవాః కుర్యాద్రువం మంగళం. ఇన్ని నదుల పేర్లు ఉన్నాయి. సంస్కృతం చాలా గొప్పది. ఒక ఛందస్సు ప్రకారంగా పెట్టుకుంటే అన్ని గుర్తుంటాయి మనకి. ఆ ఫ్లోలో మనం చెప్పేసుకోవచ్చు. ఇన్ని నదుల్లో మన భారతదేశంలో అత్యంత శ్రేష్టమైనటువంటి నదులు రెండు. మొట్టమొదటి ప్రధానమైన నదుల్లో రెండు, గంగా, యమున. ఇవి తూర్పు సముద్రంలో కలుస్తాయి. ఇవి రెండు. గంగా నది ఒక దగ్గర పుడుతుంది, యమునా నది ఒక దగ్గర పుడుతుంది. కానీ గంగా మొదలు పుట్టినప్పుడు భాగీరథిగా ఉంటుంది. తర్వాత అలకనంద, ఇంకా చాలా నదులన్నిటిని కూడా కలుపుకొని చివరికి హరిద్వార్కి వచ్చేసరికి అది గంగా నదిగా మారుతుంది. అలాగే యమునా నది అక్కడెక్కడో పుడుతుంది. ఆ యమునా నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ మనకి అలహాబాద్లో వచ్చి కలుస్తుంది. తర్వాత బద్రీనాథ్లో గుప్త సరస్వతి నది ఉంటుంది. అక్కడ సరస్వతి నది ఉంటుంది. బద్రీనాథ్లో మనం చూస్తాం సరస్వతి నది పుడుతుంది, మన కంటి ఎదురుగానే మాయమైపోతుంది. సరస్వతి నది అద్భుతమైన ప్రవాహం కనిపిస్తుంది, గులకరాళ్ళ మీద పడుతుంది, కనబడదు, ఇంకా మాయమైపోతుంది అక్కడ గంగా నది. అది సరస్వతి నది. సరస్వతి గుప్త నది, గుప్త శక్తిగా గుప్త నది అంటారు. సరస్వతి నది గుప్త నది. ఆ జగదంబ యొక్క శక్తి సరస్వతి మహాశక్తి. అందుకే జ్ఞానము గుప్తంగా ఉంటుంది అందరికి కూడా. అది మనము వాక్శక్తి ద్వారా ప్రకటించినప్పుడు మాత్రమే జ్ఞానం కనిపిస్తుంది. మౌనంగా ఉన్నామనుకోండి, జ్ఞానం కనిపిస్తుందా? కనిపించదు. మాట్లాడితేనే జ్ఞానం కనిపిస్తుంది. అలాగే ఈ సరస్వతి నది కూడా దుర్మార్గులకు దొరకకూడదు, ఇది అశుద్ధం కాకూడదు అని చెప్పి. ఎందుకోసం అంటే మనము ఇప్పుడు చూస్తున్నాం నదుల్ని ఎన్నిటిని మనం కాలుష్యం చేస్తున్నాం. యమునా నది అయితే భయంకరమైన కాలుష్యం. అది మన కార్తీక మాసంలో చౌట్ పూజలప్పుడు వెళ్తే కనుక మొత్తం నురిగే కంప్లీట్గా. స్నానం చేయాలంటే అందరికీ అసహ్యం వేసేటట్టుగా తయారైంది. సో నదుల్ని మనం పాడు చేస్తున్నాం. అందుకే ఋషులు ఏం చేశారు అంటే, ఏ నది అయినా పర్వాలేదు కానీ, ఏ నదికైనా ఒక శక్తి ఉంది, కానీ సరస్వతి నది మాత్రం కాలుష్యం కాకూడదు. ఎందుకోసం అంటే జ్ఞానం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి? నాకు ఋషుల నుంచి ఇచ్చారు. ఈ మధ్యలో ఎవరైనా ఎదవలు వచ్చి ఈ జ్ఞానాన్ని మొత్తం పాడు చేశారనుకోండి, అది నెక్స్ట్ తరాలకు కూడా పాడైపోయిన జ్ఞానమే వస్తుంది తప్ప ఒరిజినల్ నాలెడ్జ్ రాదు. సో జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనము పాడు చేయకూడదు. కాబట్టి జ్ఞాన నది సరస్వతి నది. ఆ సరస్వతి నది ఏమో జ్ఞానప్రదము, గంగా నది ఏమో ఐశ్వర్యప్రదము. గంగా నది ఐశ్వర్యాన్ని ఇస్తుంది, యమునా నది అరిష్టాలు మొత్తం తీస్తుంది. యమునా ఎవరు? యమధర్మరాజు యొక్క సోదరి ఆమె. ఆమె తన యొక్క అందరికి పాపులందరికీ శిక్ష విధిస్తూ ఉంటే తాను తపస్సు చేసింది.
ఇంతమంది పాపాత్ముల, ఇంతమంది బాధపడుతున్నారా? ఇప్పుడు మన ఇంట్లోనే మన ఇంటి పెద్దనో ఎవరో అందరికి హింసిస్తూ ఉంటే మనకి ఇంట్లో ఆ హింస చూసి చూసి బాధ అనిపిస్తూ ఉంటుంది. స్త్రీకి ఉన్న సహజ లక్షణం ఏంటంటే కారుణ్యం, మాతృతత్వం. ఆ యమునమ్మ తల్లి శివుణ్ణి గురించి ప్రార్థన చేసింది. ఇంతమందికి కష్టాలు, ఇన్ని పాపాలు, ఇంతమంది వీళ్ళ పాప నివారణ ఏం లేదా అని అంటే అప్పుడు శివుడు అనుగ్రహించాడు. అమ్మా, నువ్వు యమునా నదిగా నువ్వు ప్రవహిస్తావు, ఇదే హిమాలయ సానువుల్లో పుడతావు, నువ్వు ప్రవహిస్తావు. యమునా నది నువ్వు ఎప్పుడైతే గంగా నదితో కలుస్తావో, గంగా నదితో కలవగానే నీలో ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. నీవు గంగా నదిలో కలిసి పునీతమవుతావు. ఎవరైతే ప్రాయశ్చిత్తం అంటే తాము చేసిన తప్పులకు మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్త భావనతోటి ఎవరైతే వచ్చి పుష్కర కాలములో, కుంభకాలంలో, మహాకుంభ సమయంలో స్నానం చేస్తారో వాళ్ళకి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని అనుగ్రహించాడు పరమశివుడు. సో యమునా నదిలో ఎప్పుడు మునిగినా యమునా నది ఏం చేస్తుందంటే యమునా తరణము అంటారు, యమునా తరణము అంటారు. యమునా తరణం అంటే అర్థం ఏంటంటే దాటిస్తుంది అని అర్థం. ఓకే. సో అందుకే యమునా పాపాలని దాటిస్తుంది, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తుంది. సో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినా ఆ సమస్యలు రాకుండా, ఆ శిక్షలు పడకుండా యమునమ్మ కాపాడుతుంది అని అంటారు. అందుకే ఇప్పటికీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, గంగా జమున అని పేరు పెట్టుకుంటారు. అక్కడ మీరు నార్త్ ఇండియాలో చూస్తే జమున జమున అంటారు, యమున కదా జమున అంటారు. వాస్తవంగా యమున, ఆమె జమున జమున అని పిలుస్తారు. సో గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు సంగమంలో కలుస్తాయి. ఎక్కడ అంటే అలహాబాద్ ప్రయాగ క్షేత్రంలో కలుస్తాయి. ఈ ప్రయాగ క్షేత్రానికి ఉన్న గొప్ప గుణం ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సముద్ర మంథనం జరిగింది. ఏది దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మథనం చేశారు. క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం వచ్చింది. ఈ అమృతం వచ్చినప్పుడు గొడవ పెట్టుకున్నారు, యుద్ధం చేసుకోవడానికి గొడవ పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ అమృత సాగర మథనం జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు ఆ అమృతం యొక్క బొట్లు ఏవైతే ఉంటాయి, అమృతము కొన్ని ఏవైతే కనుక చినుకులు, అమృతం చినుకులు అంటారు, లేదంటే అమృత బొట్లు, అమృతం పడింది భూమి మీద 4 చోట్ల పడింది. ఆ 4 చోట్ల ఎక్కడ అంటే మొట్టమొదటిగా ప్రయాగలో పడింది. ఈ ప్రయాగ అలహాబాద్ క్షేత్రంలో ప్రయాగలో పడింది. ఈ ప్రయాగలో పడ్డ తర్వాత ఇక్కడ ఈ యొక్క క్షేత్రానికి ఒక గొప్పతనం వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ పడింది అని అంటే బద్రీనాథ్లో పడింది. ఆ బద్రీనాథ్ క్షేత్రానికి కూడా అదే యొక్క పుణ్యఫలం అక్కడ లభించింది. తర్వాత హరిద్వార్లో పడింది, హరిద్వార్లోనూ అదే శక్తి. తర్వాత కాశీలో పడింది, కాశీలో కూడా అదే శక్తి. ఈ 4 ప్రదేశంలో పడ్డం వలన, అదేవిధంగా ఇంకొక ఇదేమంటారు అంటే గౌతమి తటములో అంటే నాసిక్లో కూడా పడింది. అందుకే నాసిక్ త్రయంబకేశ్వర్లోనూ కుంభమేళ చేస్తారు. తర్వాత ఉజ్జయిన్లో కూడా ఒక బొట్టు పడిందని అంటారు. కాబట్టి ఉజ్జయిన్లో అమృతం పడింది కాబట్టి ఉజ్జయిన్లో కూడా మహాకుంభమేళ చేస్తారు. ఇది 2028లో వస్తుంది ఉజ్జయిన్ కుంభం. తర్వాత ఇక్కడ ఇది మహాప్రయాగలో, ఈ ప్రయాగలో ఇక్కడ ఒక అమృతం యొక్క బొట్టు పడింది అంటారు. తర్వాత హరిద్వార్లో ఒకటి పడిందని అంటారు. ఈ 4 ప్రదేశంలో పడ్డం మూలాన ఈ 4 ప్రదేశంలో మాత్రమే కుంభమేళాలు రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కుంభమేళాలు నిర్వహించే పద్ధతిలో ఒక్కొక్క శాస్త్ర పద్ధతుల్లో, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర పద్ధతిగా ఈ యొక్క గ్రహ సంయుతి అనేది ఉండాలి. గ్రహ సంయుతి అంటే కుండలి, ఒక కుండలి ఒక రకమైన ప్లానెటరీ పొజిషన్ కలిసి రావాలి. అలా కలిసి వచ్చినప్పుడు మాత్రమే కుంభమేళా అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వృషభ రాశి లోపలికి గురుగ్రహము ప్రవేశిస్తాడో, మకర రాశి లోపలికి సూర్యుడు ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర సంక్రమణం అంటే మనకు సంక్రాంతి అంటే జనవరి 13 ఆ టైంకి గురుగ్రహము వృషభ రాశి లోపలికి అడుగు పెట్టాలి. గురుగ్రహం వృషభ రాశిలో అడుగు పెట్టాలంటే 12 ఏళ్ళు పడుతుంది. ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి గురుగ్రహము వృషభ రాశి లోపల అడుగు పెడతాడు. అప్పుడు మకర రాశి లోపలికి సూర్యుడు అడుగు పెట్టినప్పుడు కుంభమేళ జరుగుతుంది. ఇది పూర్ణకుంభ, అర్ధకుంభమేళ, మహాకుంభమేళ అని ఉంటుంది. సో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఏంటంటే కుంభమేళ. వృషభ రాశిలో గురుగ్రహం వస్తాడు. వృషభ రాశిలో గురుగ్రహం వచ్చి తర్వాత మకర రాశిలో సూర్యుడు వచ్చి కుంభరాశిలో శని వస్తాడు. 30 సంవత్సరాలకు ఒకసారి కుంభరాశి లోపలికి శని వస్తాడు. అంటే వృషభ రాశి లోపలికి గురువు, తర్వాత అదే టైంకి ఎగ్జాక్ట్గా మా కుంభరాశి లోపలికి శనిగ్రహం.
అలా జరిగినప్పుడే దాన్ని మహాకుంభమేళ అంటారు. ఓ సో ఈ మహాకుంభమేళము ప్రతి ఒక్క మనిషి జీవిత కాలములో ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు. రాకపోవచ్చు కూడా. మహాకుంభ అంటే అన్ని కుంభమేళాలకు ఇది రాజు అని అర్థం. అందుకే ప్రయాగరాజ్లో మాత్రమే చేస్తారు మహాకుంభమేళ. ఎందుకోసం అంటే ప్రయాగ రాజ్ అంటారు. ఏమంటారు? రాజ్. రాజ్ అంటే అర్థం ఏంది? అన్నిటికన్నా గొప్పది. తీర్థరాజం అని కూడా అంటారు. ఎందుకోసం అంటే బ్రహ్మదేవుడు యాగములు చేసినది ఇక్కడనే. ఈ యొక్క ఏవైతే నదీత్రయ కూటం ఏదైతుందో, సంగమం ఏదైతుందో, ఈ గంగా యమున సరస్వతి నది సంగమ స్థలంలోనే ఆ యొక్క బ్రహ్మదేవుడు యజ్ఞములు చేశాడు. ఈ సృష్టి యజ్ఞం చేసింది అక్కడ. కాబట్టి అక్కడనే ఈ యొక్క మహాకుంభమేళ జరగాలి అని నిర్ణయించబడింది. ఆ నిర్ణయించిన తర్వాత సనాతన ధర్మ సంరక్షణ గురించి చెప్పి 4 అఖాడాలకి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆ 4 అఖాడాలు ఇప్పటికీ ప్రయాగరాజ్లో ఉంటాయి. అవి అఖాడాలు. ఇవి ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ ధర్మం ఎప్పటి నుంచి ఉందో, రామాయణ కాలము నుంచే మహాభారతంలోనూ ఉంది, రామాయణంలో ఉంది. అప్పటి నుంచి ఈ అఖాడాలు ఉన్నాయి అక్కడ. వీళ్ళు సనాతన ధర్మ రక్షకులు అఖాడాలు. ఈ 4 అఖాడాలు ఉంటాయి. నాకు ఆ పేర్లు సరిగ్గా గుర్తులేదు. సో ఆ 4 అఖాడాలకు సంబంధించిన వాళ్ళల్లోనే వాళ్ళు ఏం చేస్తారు అంటే, దీంట్లో నాగసాధువులు ఉంటారు. ఈ నాగసాధువులు ఏం చేస్తారు అంటే ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు శస్త్రము శాస్త్రం రెండింటిని అభ్యసిస్తారు. ఏంటి? శస్త్రము శాస్త్రం. ఇప్పుడు మామూలుగా మన యొక్క కోస్తా జిల్లాలో కానీ ఇక్కడ కానీ వేద పండితులు కనుక చూస్తే వేదం శాస్త్రం మాత్రమే నేర్చుకుంటారు, శస్త్రం నేర్చుకోరు. అంటే ఆయుధం ఎలా తిప్పాలి రాదు. అక్కడ అట్లా కాదు, శాస్త్రము ఉంటుంది, శస్త్రము ఉంటుంది. నాగసాధువులు ఆయుధము తిప్పితే వాళ్ళకి 1000 మందిని గంటలో ఈజీగా చంపేస్తారు. వాళ్ళకి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే అసలు వాళ్ళు ఏమైనా కేర్ చేయరు. వాళ్ళు కిరాతకంగా చంపుతారు. వాళ్ళకి అలా శస్త్రము శాస్త్రం 2 ఉండాలని చెప్పి పూర్వకాలములోనే వాళ్ళకి ఆ పద్ధతి నేర్పించేశారు. అలా చాలా మంది నాగసాధువులుగా మారిపోతా ఉంటారు. ఈ నాగసాధువులే దేశ సంరక్షకులు. నిజం చెప్పాలంటే ఈ దేశాన్ని రక్షిస్తుంది వీళ్ళు. ఒకప్పుడు కాశీలో పూర్తిగా ఎవరైతే ఇస్లామిక్ వాళ్ళు వచ్చేసి కాశీ క్షేత్రాన్ని మొత్తం భ్రష్టుపరచడానికి నాశనపరుస్తూ ఉంటే అప్పుడు ఈ నాగసాధువులు యుద్ధం చేసి కాశీని మళ్ళీ ఆక్రమించేసుకున్నారు పూర్తిగా. అది ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు చెప్పాల, చరిత్రలో ఎవరికి తెలియదు విషయం. సో అది నాగసాధువులు అంటే ధర్మ సంరక్షణకు శరీర త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు నాగసాధువులు. అందుకే నా గురుగారు వాళ్ళకి కుంభమేళలో మహాకుంభమేళలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే ఈ మహాకుంభమేళ ఎప్పుడు కుంభమేళ జరిగినా సరే ఈ నాగసాధువులు వస్తారు. ఈ నాగసాధువులు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. మిగతా రోజుల్లో ఎక్కడుంటారో తెలియదు. వీళ్ళు గుప్తంగా రహస్యంగా ఉంటారు. వీళ్ళకి కనబడరు ఎవరు. పోనీ వీళ్ళు ఎక్కడ ఎవరైనా జోలి పట్టుకొని అడుక్కుంటారంటే అది లేదు. వీళ్ళకి సాక్షాత్తు శివుడే వీళ్ళకి అన్నం పెడతాడు. ఇది నుడి, సాక్షాత్తు ఇది నుడి, ఇది సత్యం కూడా. వీళ్ళు ప్రయాణం ఎట్లా చేస్తారో ఎవరు తెలియదు. ఇప్పుడు మనము ప్రయాగరాజ్లో ఉంటాం, ఏ ఒక్క నాగసాధువు కూడా బస్సులో వచ్చినట్టు కనబడ్డు. నడుచుకుంటూ వస్తారు, మనకి కనబడ్డప్పుడే నడుచుకుంటూ ఉంటారు. తర్వాత మీరు ఊరవతలేళ్ళు ఎక్కడ చూడండి ఏ నాగసాధువు కనబడ్డు, అంతర్ధానం అయిపోతారు, మాయమైపోతారు. మహాశక్తి సంపన్నులైనటువంటి గొప్ప గొప్ప నాగసాధువులు వస్తారు. ఈ నాగసాధువు అంటే అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. నాగ అంటే పాములు అనుకుంటారు. నాగసాధు అంటే పాములు సాధులు కాదు. అగ అంటే నగచ్చతీతి నాగ అంటే ఏదైతే కదలదో దాన్ని నాగము అంటారు. నాగము నగము అంటే అర్థం ఏంటంటే పర్వతం. వీళ్ళు పర్వత ప్రాంతము లోపల హిమాలయ సానువుల్లోనూ వింధ్య పర్వతాల్లోనూ ఆరావళి పర్వతములోనూ వీళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు. వీళ్ళు కొంతమంది వృక్ష రూపంలోకి మారిపోతారు, తర్వాత కొంతమంది యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. మీకు ఎవరైనా తారసపడ్డారా గురుగారు అలాంటి వాళ్ళు? ఉన్నారు, మహానుభావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ఈ నిమ్మకాయలు లేపడాలు, గాళ్ళు ఉంగరాలు తీసేది ఇవి కాదు. వాళ్ళు ఇలా నెత్తి మీద చేయి పెడితే నీ భవిష్యత్తు గతం అంతా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. అసలు వాళ్ళ దర్శనం చేసుకోవాలి అంతే. ఈ మహాకుంభంలో వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకోవడమే పుణ్యం. అలాంటి నాగసాధువులు ఉంటారు. ఇవన్నీ చిల్లర మ్యాజిక్లు వాళ్ళు చెయ్యరు. వాళ్ళదంతా శస్త్రము శాస్త్రం.
శాస్త్ర చింతన చేస్తారు, శివుడి గురించి మాట్లాడతారు. ఇవన్నీ ఉండవు వాళ్ళకి. నీ ఈతి బాధలు చెప్పుకోవడాలు, ఇవి డబ్బులు అడగడాలు ఉండవు వాళ్ళకి. అసలు వాళ్ళ డబ్బును అసలు కేర్ చేయట్లేదు, విసిరి పారిస్తారు. మీరు సంధించిన మొదటి ప్రశ్న ఏదైనా ఉందా వాళ్ళని? మీకు వాళ్ళని చూడంగానే అడగాలి అనిపించి అడిగి ఏముంది, జీవితం అంటే ఏంటి అని అడిగారా మీరు? ఓకే. అడిగితే నేనేంటి, నా జీవితం ఏంది, నా కారణం ఏంది అని అడిగా. యు గాట్ ది ఆన్సర్? నాకు ఆన్సర్ వచ్చింది. నాకు ఈ రుద్రశూలం కూడా ఇచ్చారు. అవును, మీరు చెప్పారు. నాకు రుద్రశూలం ఇచ్చింది వారు నాకు రుద్రశూలం ఇచ్చి, ఇది లోక కళ్యాణం కోసము నీ జ్ఞానం ఉపయోగపడుతుంది, కాకపోతే ఒక ఏజ్ చెప్పారు, ఆ టైంకి నువ్వు మా దగ్గరికి వచ్చేస్తావు, నా దగ్గర ఉండాలి, మా దాంట్లోకి వచ్చేస్తావు నువ్వు అని చెప్పారు. ఆ టైం వస్తుంది ఇంకా. సో ఎక్కడి వరకు మీరు ప్రజలకి నువ్వు లోక కళ్యాణం చేయ వరకు అక్కడి వరకు చెయ్యాలి. చేసిన తర్వాత ఒక సమయం వస్తుంది, నా నుంచి నీకు సందేశం వస్తుంది, ఆ సందేశం రాగానే నువ్వు రావాలి, తర్వాత ఇంకా సాధన చేయాలి అని చెప్పి వచ్చింది. అందుకే నాకు రుద్రశూలం వచ్చిన తర్వాతనే నేను అందరికీ ప్రజల లోపలికి వచ్చాను. అప్పటిదాకా నాకు అంత ఇది లేదు, ప్రాస్పరిటీ అనేది అంత రాలేదు. అప్పటిదాకా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. రుద్రశూలము నాగసాధువులు నాకు ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత నేను దండం పెట్టి సరే గురూజీ అని చెప్పి ఇలా చూసే లోపల మాయమైపోయారు. ఆయన ఎక్కడ కనబడలేదు నాకు. ఇచ్చారు, అంతర్ధానం అయిపోయారు. కేదార్నాథ్ దగ్గర జరిగింది, నాకు వాస్తవంగా జరిగింది. సో మరి ఇప్పుడు రాబోతున్న ఈ మహాకుంభమేళాని మేమంతా కామన్ పబ్లిక్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు? మేము ఎలా వెళ్ళాలి, ఎప్పుడు, ఎందుకు, ఎలా, హూ ఆల్ ఆర్ ఎలిజిబుల్, అలాంటి విషయాలు? పుట్టిన చంటి పిల్లాడి దగ్గర నుంచి, అంటే 3 నెలల చంటి పిల్లాడి దగ్గర నుంచి కాటికి కాలు దూసే ప్రతి ఒక్కడి వరకు అందరూ కూడా ఈ మహాకుంభమేళలో వెళ్ళి అక్కడ స్నానం చేయాల్సిందే. డుబ్కి కొట్టాలి, 3 మునకలు మునగాలి, స్నానం చేయాల్సిందే. అక్కడ మెయిన్గా స్నానమే. ఇంకా మీరు శ్రాద్ధములు ఏం చేస్తారా, లేకపోతే వేణిదానం చేస్తారా, అదంతా తర్వాత మ్యాటర్. అది నాట్ రెగ్యులర్గా ఎప్పుడైనా చేసుకోవచ్చు. శ్రాద్ధములు ప్రయాగరాజ్లో తప్పకుండా శ్రాద్ధం చేయాలి, అది ఎప్పుడైనా చేయొచ్చు. వేణిదానం చేయాలి. ఆడవాళ్ళు వెంట్రుకలు కేవలం ఒక్క దగ్గర మాత్రమే తీసే ప్లేస్ ఉంది, అది కేవలము ప్రయాగరాజ్ మాత్రమే, ఇంకెక్కడ వేణిదానం చేయడానికి లేదు. ఆడవాళ్ళు తిరుపతిలోకి వెంట్రుకలు కట్ చేయకూడదు, ఎక్కడ వెంట్రుకలు కట్ చేయకూడదు. ఎక్కడ వెంట్రుకలు కట్ చేసినా భర్తకి ఆయుష్ నష్టం. అదే ప్రయాగరాజ్లో వెంట్రుకలు ఇస్తే భర్తకి ఆయుష్ వర్ధనం. అక్కడ మాత్రమే వేణి దానం అంటారు. వేణి అంటే జడని అక్కడ మాత్రమే దానం చేయాలి. అక్కడ ఎందుకు గురుగారు అట్లా? అది ఒక పద్ధతి, చెప్తాను, అది తెలుసుకొని. ఇప్పుడు మనం పుష్కరాల దగ్గర ఉన్నాం, పుష్కరాల్లో కాబట్టి పుష్కరంలో వెళ్ళి స్నానం చేయడం ప్రధానమైంది. అయితే చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తలు కొన్ని చెప్తాను. ప్రయాగరాజ్ అంటే మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. ప్రయాగరాజ్ వెళ్ళారంటే అక్కడ ప్రయాగరాజు, కాశీ, తర్వాత అయోధ్య, ఇవన్నీ దర్శనం చేసుకొని వస్తే మంచిది. అక్కడ దగ్గరనే అన్నీ ఉంటాయి. మధుర అక్కడే ఉంటుంది, బృందావనం అక్కడే ఉంటుంది, కాశీ ఉంటుంది. ఇదంతా ఒక ప్యాకేజ్ చేసుకోండి, చక్కగా వెళ్ళండి. అయితే ఈ యొక్క 3 నదులు ఎక్కడైతే సంగమం కలుస్తుందో అక్కడనే స్నానం చేయాలని చాలా మంది పట్టుబడి పడతారు. ఏం అక్కర్లే. ఆ సంగమం తర్వాత కింద మీరు దాదాపు 30 కిలోమీటర్ల దగ్గర ఎక్కడ పోయినా స్నానం చేసినా నష్టం లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు నాకు తెలుసు ఆ మధ్య కాలంలో గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు తొక్కిసలాట జరిగింది, చాలా మంది చనిపోయారు. చనిపోయినప్పుడు చాలా మంది గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారి మీద విమర్శలు చేశారు. మీరు చెప్పారు అదే తీర్థంలోనే స్నానం చేయాలని మీరు చెప్పారు, అందుకే అక్కడికే వచ్చారు అని చాలా మంది అన్నారు. అది కాదు, ఆయన ఉద్దేశం వేరే ఉంటాయి. అందరూ స్నానం చేయండి, మంచిగా ఉండండి అని ఆయన చెప్పారు. సో అందరి యొక్క అర్థం చేసుకునే విధానం తప్పింది. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పుష్కరాలకు అందరూ వెళ్ళండి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పిలిచారు అందరినీ. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పిలిచారు అందరినీ మహాకుంభకి రమ్మని చెప్పారు. కాకపోతే మన విచక్షణ ఏంటంటే మహాకుంభ ఉద్దేశం ఏంటి, మనం నదిలో స్నానం చేయడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకోండి, గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకోండి, అక్కడికి చక్కగా వెళ్ళండి, స్నానం చేయండి. తర్వాత ఈ కుంభలో ఏదైతే అఖాడాలు అందరూ ఉంటారో వాళ్ళందరికీ వచ్చి దర్శనం చేసుకోండి, వాళ్ళు ఏమైనా ప్రసాదాలు ఇస్తే స్వీకరించండి, అది చేసుకోండి. కాకపోతే క్రౌడ్లో ఇరుక్కోవద్దు. క్రౌడ్లో ఇరుక్కొని మళ్ళీ ఎందుకురా జోషి గారు చెప్పారు మనం వచ్చేసాంరా ఇరుక్కుపోయాంరా అన్న బాధ ఉండకూడదు. సో మొదలే చూసుకోండి, ప్రీ ప్లాన్ ప్రకారం వెళ్ళండి. జనరల్ గా ఒక నోషన్ ఉంది గురుగారు, అంటే ఏదైనా మామూలు సముద్ర తీరంలో నదుల స్నానానికి వెళ్ళినా కూడా అక్కడ బట్టలు అక్కడే వదిలేసి రావాలి, తిరిగి ఏది తీసుకురాకూడదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా?
అవన్నీ పిచ్చి పనులు ఇవి. మనం క్రియేట్ బట్టలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ వస్త్రము అంటే నీ యొక్క శక్తితోటి నీతోటి కలిసినటువంటిది, అది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని నేను రహస్యాలు చెప్పకూడదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లోనే మా నాన్నగారు జ్యోతిష్ శాస్త్ర పండితులు, నేను చాలా చిన్నపిల్లాడిని. మా ఇంట్లోకి రోజు వచ్చి జనాలందరూ కూర్చునేటోళ్ళు. ఎవరైనా పిల్లలు తప్పిపోతే పోలీస్ స్టేషన్ పోవాలి, కానీ మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ. మా నాన్న దగ్గరికి ఎట్లా వచ్చేటోళ్ళు, ఆ తప్పిపోయిన పిల్లాడి యొక్క షర్ట్ పట్టుకొని వచ్చేవాళ్ళు. మా నాన్న యంత్రం రాసేవాళ్ళు. అట్లాగే గోదలు తప్పిపోయేటి, గోదలు తప్పిపోతే, గోదలు అంటే తెలుసు కదా, ఆవులు గేదెలు తప్పిపోయేటి. అవి తప్పిపోతే వాటికి ఏదైతే కడతారో, తాడు కడతారు కదా, ఆ తాడు వదిలించుకున్న తాడు ఒక పీఠ తీసుకొని వచ్చేవాళ్ళు. మా నాన్నగారు బొగ్గుతోటి ఆ పీఠ మీద ఒక యంత్రం రాసేవాడు. అట్లాగే ఎవరైతే ఇంటి నుంచి వెళ్ళిపోయారో వాళ్ళ షర్ట్ మీద ఒక యంత్రం రాసేవాడు. ఈ షర్ట్ ఇంట్లో వెళ్ళి ఒక మూలకి వేసేసి అగరబత్తి పొగ చూపించి అక్కడనే పెట్టండి, ఇంకొక యంత్రం రాసేవాడు మా నాన్నగారు. రాసి బూర్జపత్రం అని ఒకటి ఉంటుంది, బూర్జపత్రం మీద యంత్రం రాసి ఆ పిల్లవాడు ఎప్పుడు పుట్టాడు, వాడి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం వాడి జాతకం, ఒకవైపు వాడి జాతకం, వెనక వైపు యంత్రం, ఇవి రెండు రాసి ఇంటి దగ్గర బయట గుమ్మాన్ని కట్టండి, ఇది ఎలా ఎలా తిరుగుతే వాడు అట్లా ఇంటికి వచ్చేస్తాడని చెప్పేవాడు. తర్వాత ఈ ఆవులు గేదెలు తప్పిపోతాయి కదా, వాటికి కూడా ఆ పీట మీద కట్టి, ఆ పీటకి ఏదైతే వాటి యొక్క అణుగు తాడు ఉంటుందో తాడు కట్టి అది ఎక్కడి నుంచి పోయిందో అక్కడ పెట్టండి, దాన్ని ఎక్కడ రెగ్యులర్ కడతారో అక్కడ పెట్టండి, అదే వస్తుంది అని చెప్పేవాళ్ళు. మీరు ఇప్పటికీ మీ సుమన్ టీవీ కెమెరా తీసుకొని వెళ్ళిపోయి పెద్ద బోర్గాము, గూపన్పల్లి, నిజామాబాద్ దగ్గర చుట్టుపక్కల ఉండే ఊర్లలో ఎవరిని వెళ్ళి అడిగినా చెప్తారు, అందరూ చెప్తారు, ఇది సత్యం. అందరూ తిరిగి వచ్చారు. అంతెందుకు, ఒక సబ్ రిజిస్ట్రార్ గారి కొడుకు తప్పిపోయాడు. మా నాన్నగారు లేరు అప్పుడు, అయోధ్య ఈ శిలాస్థాపనకి మా నాన్నగారు వెళ్ళారు. మా నాన్నగారు ఇంట్లో లేరు. నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళు, ఏం చేయాలి. సబ్ రిజిస్ట్రార్ అంటే పెద్ద ఆయన అయిపోయారు, ఆయన వచ్చి రావడం ఏంది, ఏం కథ అని. అప్పుడు మా అమ్మంది, ఏం పర్లేదు మీరు ధైర్యంగా ఉండండి అని నన్ను పిలిచింది. అప్పుడు పిలిచి ఆ పుస్తకం తీయని, మా ఇంట్లో గ్రంథం ఉంది, ఆ గ్రంథం తీసి ఆ పుస్తకంలో ఈ పేజీలో ఉంటే చూడు, అది చూసుకుంటే ఇక్కడ రాయను, జపం చేయి, ఫస్ట్ గాయత్రి మంత్రం జపం చేసుకొని మంత్రం జపం చేయించి నాతో రాయించింది. ఫస్ట్ టైం మా అమ్మ కూడా రాయొచ్చు కానీ నీకు చెప్పలే, నాతో రాయించింది, నేను రాసిచ్చా. తర్వాత అంజనం వెయ్యి, ఇది చెయ్యు, ఎక్కడున్నారో ప్రశ్న అని చెప్పేసి అంటే ప్రశ్న వేస్తే నదీ తీర నీళ్లు ఉండే ప్రదేశంలో ఉద్యానవనంలో ఉన్నాడు అని వచ్చిందనంటే, ఎటువైపు అనంటే ఉత్తరం వైపు అనంటే ఉత్తరం వైపు వెళ్ళారు. అక్కడ నిజామాబాద్ దగ్గర అలీసాగర్ అని ఒక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో ఆ పిల్లాడు దొరికాడు. సో ఇవి జరిగింది, ఇది వాస్తవంగా నాకు 100% జరిగింది. ఇప్పటికీ చాలా జరిగాయి. ఇప్పుడు ఆ యొక్క శక్తి మా నాన్నగారు నాకు ప్రసాదంగా ఇచ్చారు. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే ఆ గ్రంథమే, ఆ గ్రంథము, ఆ జ్ఞానమే, ఆ శక్తి నాకు మా నాన్నగారు ఇచ్చారు. దానివల్లనే, ఆ రహస్య విద్యల వల్లనే నేను చాలా మందికి హెల్ప్ చేయగలిగాను. కాబట్టి ఇలాంటి రహస్య విద్యలు తెలిసిన మహానుభావులు చాలా మంది అక్కడికి వస్తారు. కాకపోతే నాకు తెలిసిన మహానుభావులు కొంతమంది ఉంటారు, వాళ్ళు దేన్ని ఆశించరు పెద్దగా. వాళ్ళు మీకు ధర్మం ఎలా కాపాడాలి అని మీకు ఏమైనా ఆర్డర్లు చేస్తారు, ఆ ఆర్డర్లు ఫాలో అవ్వండి. ఏదైనా గుడి కట్టు అని చెప్తే గుడి కట్టాల్సిందే, ఏదైనా ఈ పని చెయ్యు, ఇంతమందికి అన్నం పెట్టు అంటే అన్నం పెట్టాలి, ఇట్లా చేయాల్సి వస్తుంది, తప్పదు. సో అలా మహాకుంభకి వెళ్ళండి, అందరూ స్నానం చేయండి, అక్కడ నుంచి అన్ని దర్శనం చేసుకుంటూ రండి, అంతా మేలు జరుగుతుంది. గురుగారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఇది మహాకుంభమేళ? ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే పుష్య పౌర్ణమి రోజు, అంటే జనవరి 13వ తారీఖు 2025 పుష్య పౌర్ణమి రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు ప్రప్రథమంగా నాగసాధువులు బ్రహ్మ ముహూర్తము లోపల నాగసాధువులు మొదలు సంకల్పము, హారతి అన్ని ఇచ్చి నాగసాధువులందరూ దిగుతారు, వాళ్ళ ఆయుధాలతోటి వాళ్ళు దిగుతారు. దిగి వాళ్ళందరూ స్నానం చేసిన తర్వాత వాళ్ళు ఆజ్ఞ ఇస్తారు, ఇప్పుడు చేయండి అని. అప్పుడు మన అందరం వెళ్ళి, నార్మల్ జనాలందరూ వెళ్ళి స్నానం చేయాలి. మొదలు అఖాడా వాళ్ళు స్నానం చేస్తారు. ఎందుకోసమంటే వాళ్ళ యొక్క తపశక్తిని ఆ నీళ్ల లోపల వదులుతారు వాళ్ళు, మనందరి కోసమని వాళ్ళ తపశక్తిని ఇస్తారు అక్కడ. ఆ తర్వాత మనము దిగి స్నానం చేయడము,
పుష్య ఇక్కడ స్నానం చేయాల్సింది 5 సార్లు స్నానం చేయాలి రూల్ ప్రకారం. 5 సార్లు ఈ డుబ్కీలు కొట్టాలి తప్పకుండా. అందులోపల మీ శక్తి కొలదు, ఒకసారి కొట్టినా చాలు. 5 సార్లు మునగాలంటున్నారా లేకపోతే 5 డిఫరెంట్ టైమ్స్? 5 డిఫరెంట్ టైమ్స్. ఓకే. సో ఇది మహాకుంభమేళంలో 5 ఈవెంట్స్ ఉంటాయి. అందులోపల పుష్య పౌర్ణమి జనవరి 13వ తారీఖు, తర్వాత జనవరి 14 మకర సంక్రమణం, మళ్ళీ నెక్స్ట్ డే మకర సంక్రమణం, మకర రాశి లోపలికి సూర్యుడు అడుగుపెట్టినప్పుడు, తర్వాత వసంత పంచమి, తర్వాత రథసప్తమి, ఆ తర్వాత వచ్చేటువంటి శివరాత్రి, ఓకే, మాఘ అమావాస్య. సో ఈ 5 సార్లును మునగాలి తప్పకుండా. అందుకే నాగసాధులు అక్కడే ఉంటారు, వాళ్ళు ఇంకా జరగరు. ఇంకా అఖాడాలు అందరు టెంట్లు వేసుకుని ఉంటారు. వీళ్ళు 45 రోజులు అక్కడే ఉంటారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 28 దాకా అక్కడే ఉంటారు. పోయినసారి 2019లో కుంభమేళ జరిగినప్పుడు అది పూర్ణ కుంభమేళ జరిగినప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా? డిడ్ యు హ్యావ్ ఎనీ ఐడియా? 30 కోట్ల మంది జనాలు వచ్చారు. వామ్మో, లైక్ ఆల్మోస్ట్ ఇండియా. 30 కోట్ల మంది. ఒక దేశం, వేరే దేశాలు భారతదేశంలో ఉన్న 150 కోట్లు అనుకుంటే ఇప్పుడు 50 కోట్ల మంది వస్తారు. అంటే సగానికి సగం భారతదేశం అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగే ఈ వరల్డ్లో అతి పెద్ద ఈవెంట్ ఇది. మొత్తం ప్రపంచంలోనే జరిగే చాలా పెద్ద ఈవెంట్ ఇది. వరల్డ్ వైడ్గా ఎవరెవరు ఎక్కడున్నా వాళ్ళు వస్తారు. చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి ప్లాన్గా వెళ్ళండి. లెస్ లగేజ్, చాలా తక్కువ లగేజ్, అలా వెళ్ళి ఇలా వచ్చేసేయాలి. మరీ లగేజ్లు పట్టుకొని తిరిగి అట్లా వద్దు. ఈజీ టు గో, ఈజీ రా, అంతే. అయితే ఇందాక మీరు అడిగారు బట్టలు వదిలేయొద్దని. యాక్చువల్లీ బట్టలు ఎందుకు వదిలేయొద్దు అనేది ఇప్పుడు అదే చెప్తున్నా మీకు. ఆ బట్టలతోటే వాళ్ళని మేము రాబట్టేవాళ్ళం. అదే బట్టలు దుర్మార్గుల చేత పడితే జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి మీరు ఇంకోటి, అది తప్పు కూడా. ఎక్కడ పడితే అక్కడ చెత్త అట్లా పాడేయకూడదు. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు చేస్తారు, అక్కడనే వాళ్ళ పంచలు అవన్నీ కూడా పాడేసి వస్తున్నారు. తప్పు చేయకూడదు అట్లా. మనం ఎప్పుడు కూడా ప్రకృతికి హాని చేయకూడదు, కాలుష్యంని మనం ఎప్పుడు పెంచకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి రండి, మీ బట్టలు అక్కడ ఉన్నవి మడత పెట్టండి, లేదంటే ఆరేయండి. ఆరేసిన తర్వాత ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఆ బట్టలు వేసుకోండి, లేకపోతే వాటిని కాల్చేయండి. కానీ వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు. వాస్తవంగా చెప్పాలంటే మనము వేసుకున్న వస్త్రాలు ఉతకకుండా ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఉతికిన తర్వాత నువ్వు ఎవరికైనా దానం చేయాలనుకుంటే ఉతికిన తర్వాత, ఉతకకుండా ఎవరికి దానం చేయకూడదు. ఉతికిన తర్వాత కూడా దాంట్లో ఉన్న మీ మాలిక్యూల్స్ ఏవైతే డెడ్ అవ్వాలి. ఒక 15 రోజులైనా ఆగిన తర్వాత ఇవ్వాలి. నేనైతే ఇవ్వద్దనే చెప్తాను. నేను మెయిన్ ఇప్పుడు నాకు శాస్త్రం తెలుసు కాబట్టి, స్త్రీలు చాలా పెద్ద తప్పు చేస్తారు. ఇది ప్రత్యేకంగా చెప్తున్నాను, దీంట్లో కాకుండా. గుర్తుపెట్టుకోండి, స్త్రీలు ఈ మెన్స్ట్రువల్ ప్యాడ్స్ అన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా పాడేస్తారు. మన శాస్త్ర పద్ధతి ఏంటంటే మెన్స్ట్రువల్ ప్యాడ్స్, బట్టలు, పూర్వకాలంలో బట్టలు ఉండేటివి ఉతుక్కునేవాళ్ళు, లేదు అంటే కాల్చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మెన్స్ట్రువల్ ప్యాడ్స్ ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. ఇంట్లో ఏదన్నా ఉంటే, కాల్చేది ఏదైనా ఉంటే అందులో వేసేసి కాల్చేసేయండి. కానీ మాత్రం అది ఎవరి చేతి పడకూడదు. స్త్రీ యొక్క ఋతుక్రమానికి సంబంధించిన దాన్ని కుక్క గనక నాకిన వాసన చూసినా ఆ స్త్రీకి ఎంత కష్టం వస్తుంది అని అంటే చాలా కష్టం వస్తుంది చెప్తున్నాను. ఆ స్త్రీ తన జీవితంలో ఎక్స్పెక్ట్ చేయటం అన్ని దారుణాలు జరుగుతాయి. కుక్క నాకూడదు. చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తే అంత బాగుండదు. కాబట్టి నేను అందరికీ అమ్మలకు చెప్పేది ఏంటంటే, మీరందరూ అమ్మవార్లే, కాకపోతే ఆ ఋతుక్రమానికి సంబంధించిన వస్త్రంలో ఏవైతే ఉన్నదో కాల్చేయండి. కాల్చేయడమే మంచిది. దాన్ని ఎక్కడో చెత్తబుట్లో పాడేయడం, నాకు సంబంధం లేదు కానీ డస్ట్బిన్లో పాడేయడం మాత్రం దయచేసి చేయకండి. అది దుర్మార్గుల చేతిలో పెడితే మీ జీవితాలు పాడైతాయి. Such a valuable information, Gurugaru. Srimatri.